మోడీ మిషన్ సౌత్ 15 నుంచి 5 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన 16, 17, 19 ఏపీ తెలంగాణలో నేడు రాష్ట్రానికి అమిత్ షా నేడు రేపు బీజేపీ రెండో జాబితా కరీంనగర్లో బీఆర్ఎస్ కదనబేరి లోక్సభ ఎన్నికలకు నేడు తొలిసభ పాల్గొన్న పార్టీ అధినేత కేసీఆర్ అంటూ కొన్ని చూస్తాను. సో ఇక్కడ మోడీ మిషన్ సౌత్ అని చెప్తాను కదా, దీనిపైన చాలా పెద్ద స్టోరీ కూడా చేయడం జరిగింది మిత్రులారా. చాలా పెద్ద మిషన్ అంటే సౌత్లో ఏ విధంగా ఈరోజు బీజేపీ బలపడబోతుందో మీకు ఒక అనాలిసిస్ కూడా ఇంతకుముందు చేయడం జరిగింది. వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున ఒక డీసెంట్గా ఈసారి ఓట్లు పెద్ద ఎత్తున ఓట్ల పర్సెంట్ పెంచడమే కాకుండా సీట్లు కూడా ఈరోజు భారీ ఎత్తున వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో 400 పైగా సీట్లలో విజయం సాధించే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేసుకోవడంతో పాటు వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తుంది. దక్షిణ భారతంలో ఒక కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలంగా లేకపోవడం, విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ప్రధాని మోడీ ఈ నెల 15 నుంచి 19 వరకు 5 దక్షిణాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సుడిగాల్లో పర్యటించి ప్రజలకు చేరువ కానున్నారు. ఇక్కడ విజయ పథకాన్ని ఎగురవేసే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. మిషన్ సౌత్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 15న తమిళనాడులో అడుగెడడం ద్వారా మోడీ తన దక్షిణ భారత యాత్రను ప్రారంభించనున్నారు. ఒక రాష్ట్రంలో పర్యటన పూర్తి చేసి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న విధానం కాకుండా ఒకే రోజున పక్కపక్క రాష్ట్రాల్లో సభలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. తమిళనాడు చూడండి, తమిళనాడులో 15న జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. 16న కన్యాకుమారిలో జరిగే సభలో ప్రసంగిస్తారు. 18న కోయంబత్తూరులో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలతో పొత్తులపైన చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పి రాధాకృష్ణన్కి మళ్ళీ టికెట్ దక్కే అవకాశం ఉండడంతో ఆ స్థానాన్ని నిలుపుకోవడంపై మోడీ దృష్టి పెట్టారు. కేరళ 15న పాలక్కాడ్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 17న పతనంతిట్టలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కర్ణాటకలో దక్షిణాదిలో బీజేపీ విజయాలను సమకూరుస్తున్న కర్ణాటకపై మోడీ అత్యధిక శ్రద్ధ చూపిస్తున్నారు. 4 రోజుల పాటు ఈరోజు కర్ణాటకలో దక్షిణాదిలో బీజేపీ విజయాలను సమకూరుస్తున్న కర్ణాటకపై మోడీ అత్యధిక శ్రద్ధ చూపిస్తున్నారు. 4 రోజుల పాటు ఈ రాష్ట్రంలో పర్యటించారు. 15న కోలార్, 17న షిమోగా, 18న బీదర్, 19న ధార్వాడలో పర్యటించారు. షిమోగా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు గట్టి పట్టణ ప్రాంతం కాగా ధార్వాడ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నియోజకవర్గం కావడం గమనార్హం. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తుకున్న తర్వాత తొలిసారి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 16న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 15న గుంటూరులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 10 ఏళ్ల తర్వాత ఆ ముగ్గురు అగ్రనాయకులు పాల్గొనే తొలి బహిరంగ సభ కాదా ఇదే కావడం 3 పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుని తెలంగాణ పైన మోడీ దృష్టి పెట్టారు. 16న జైరాబాద్లో జరిగే రోడ్ షో, 17 మల్కాజ్గిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 19న నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభతో తన యాత్రను ముగిస్తారు. దక్షిణాది రాష్ట్రంలో ఆ పార్టీ విజయం సాధించడం ముఖ్యం కావడంతో ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని కమల్నాథులు భావిస్తున్నారు. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఇక్కడ భారీ ఎత్తున బీజేపీ దక్షిణాదిలో బలపడబోతుంది. ఎందుకు అంటే దక్షిణాదిలో ఈరోజు చాలా అంటే కర్ణాటకలో 20-24 సీట్లు ఉంటాయి. దానిలో మెజారిటీ సీట్లు అంటే 90% సీట్లు ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు గెలవబోతుంది. అందులో నో డౌట్ రాసి పెట్టుకోండి. ఇక తెలంగాణలో కర్ణాటకలో ఖచ్చితంగా 20+ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో రాసి పెట్టుకోండి 8 to 10, ఇంకా నేను తక్కువ చెప్తున్నా, ఇంకెక్కువ రావడానికి అవకాశం ఉంది వాస్తవంగా. తమిళనాడులో ఖచ్చితంగా 3 to 5. అదేవిధంగా కేరళలో కొంచెం ఇక్కడ మనం నెంబర్ అయితే ఏం చెప్పలేం, 1 or none అని చెప్పొచ్చు వాస్తవంగా. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఇక ఇక్కడ మేబీ 15+ అంటే కూటమిలో భాగంగా 15+ ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది వాస్తవంగా. సో 139 సీట్లు ఎన్నో ఉంటాయి. సో 139 సీట్లలో ఈరోజు 20, 30, 45, 50 సీట్లకు తక్కువగా ఖచ్చితంగా 50కి పైగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతీయ ఇంకా ఎక్కువ కూడా గెలవడానికి స్కోప్ ఉంది వాస్తవంగా. చాలా అంటే ఈ ఫిగర్ అనేది మామూలు విషయం కాదు. భారతీయ జనతా పార్టీకి ఇది బాగా అంటే చాలా అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి అంశం ఇదంతా. సో ఆపరేషన్ నేను ఎప్పుడో చెప్పిన ఆపరేషన్ సౌత్ అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చాలా అంశాలు కూడా తెరపైకి వస్తాయని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది.